ప్రభునామనకు ఘనత కలుగును గాక. లూకా సువార్త 7వ అధ్యాయము 50వ వాక్యం మనం చదువుకుంటున్నాం. అందుకైన నీ విశ్వాసం నిన్ను రక్షించును, సమాధానం కలదానివై వెళ్ళమని ఆ స్త్రీతో చెప్పాను. ఈ సంఘటన ఎప్పుడు జరిగిందంటే, పరిసయ్యుల్లో ఒకడు యేసు ప్రభుని భోజనానికి పిలిచాడు. ఆయన కూడా అక్కడ భోజనానికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత వారితో కూడా పిలవకుండానే ఆ ఊరిలో ఒక పాపాత్మురాలు ఉండెను. ఆమె వచ్చి యేసు ప్రభు వెనక నిలబడి, పాదాల దగ్గర నిలబడి కన్నీళ్లతో ఆయన పాదములు తడిపి తల వెంట్రుకలతో తుడిచి ఆ పాదములకు అత్తరు పోస్తూ ఎంతగానో విలపిస్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. మరి ఎంతో కూడా కూర్చున్నటువంటి పరిస్థితుడు అది చూసి, ఈయన ప్రవక్త అయితే ఈమె యువతిదో ఎటువంటి పరిస్థితులు ఇక్కడికి వచ్చిందో ఆయన తెలుసుకోగలుగుతాడు కదా అని తనలో తాను అనుకున్నట్టుగా గమనిస్తున్నాం. ఈ మాటను గమనించినటువంటి ప్రభువు ఒక ఉపమానం అతనితో చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆయన ఏమని చెప్తున్నాడంటే, సీమోను, ఈ స్త్రీని చూస్తే నేను వచ్చినప్పుడు నువ్వు నాకు కాళ్ళకు నీళ్ళు ఇవ్వలేదు, కానీ ఈమె తన కన్నీటితో నా పాదములు తడిపింది. నువ్వు నన్ను ముద్దు పెట్టుకోలేదు, నువ్వు నా తలకు నూనె అంటలేదు, కానీ నా పాదములకు అత్తరు పోసింది. ఈమె నా విస్తారముగా నన్ను ప్రేమించింది కనుక ఆమె విస్తారమైన పాపములు క్షమింపబడి ఉన్నది అని చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సీమోను అడుగుతున్నాడు, ఒక ధనవంతునికి ఇద్దరు అప్పులు ఇచ్చిన వారు ధనవంతుడు ఇద్దరికి అప్పులు ఇచ్చాడు. ఒకనికి 500 దేనారాలు, ఒకనికి 50 దేనారాలు ఇచ్చాడు. వారికి అప్పులు తీర్చుకోవడానికి వారిది ఏమీ లేకపోగా ధనవంతుడు వారిద్దరిని క్షమించాడు. ఇందులో ఎవరు ఆయన్ని ఎక్కువగా ప్రేమిస్తారంటే, ఎక్కువగా ఎవరు క్షమించబడినో వాడు ఎక్కువగా ప్రేమిస్తాడు అని చెప్పాడు. అలాగే ఈమె విస్తారముగా నన్ను ప్రేమించింది కనుక ఈమె యొక్క విస్తారమైన పాపములు కూడా క్షమించబడి ఉన్నవి అని చెప్పాడు. పాపములు క్షమించుటకు ఈయన ఎవరో అని వారి మనసులో అనుకొని ఉండగా ప్రభు ఆమెతో, అమ్మ, నీ పాపములు క్షమించబడి ఉన్నది, సమాధానం గలదానివై వెళ్ళిపోమ్మని చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ప్రభువుని ప్రేమించకుండానే ప్రభు ప్రేమ కోరుకుంటాం. మనకు ప్రభువుని ప్రేమించాలి, ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయన్ని మనం కలిగి ఉండాలనే తలంపు మనకు రాకముందే ఆయనే మమ్మల్ని ప్రేమించాలి, మాకు సహాయం చేయాలి, అన్ని విషయాల్లో మమ్మల్ని ఆదుకోవాలని మనం తలంచుకుంటూ ఉంటాం. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకంలో యేసు ప్రభుని ప్రేమించుటకే ఎలా చెల్లించవలసిన అవసరం లేదు. ఎవరైనా ఏ సమయంలోనైనా ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆయన ఎదుగు వెళ్ళవచ్చు, ఆయన్ని ప్రేమించవచ్చు, ఆయన పాద సన్నిధిలో మనం ఆశ్రయం పొందుకోవచ్చు. అది ప్రభువులో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత. ఆ ప్రత్యేకతను గుర్తించి మనం ఆయన పాదాలు పట్టుకొని ఆయన ఎదుట క్షమాపణ పొందుకొని ఆయనకు ఒక సాక్షిగా ఈ లోకంలో జీవించడానికి దేవుడు మనకు సహాయము చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పాపాత్మురాలైన స్త్రీ విస్తారముగా ప్రేమించింది, విస్తారముగా క్షమించబడింది. నీ పాద సన్నిధి ఆమెకు దయచేసావు నయ్యనా. మేము కూడా ఈ లోకంలో జీవిస్తూ నీ పాద సన్నిధిలో క్షమాపణ పొందుకొని నీ రాజ్యానికి మేము కూడా వారసులు అవ్వనట్లుగాను, క్షమాపణ పొందినట్లుగాను మాకును సహాయం చేయమని, దీవించమని యేసుక్రీస్తు పుణ్యనామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.